కాంగ్రెస్లో చేరడానికి నిర్ణయించుకున్న వైఎస్ షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ గెలుపులో తనకు వాటా ఉందన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బరిలో లేకపోవడం వల్లే 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. ఈ 31 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 10,000 ఓట్ల మెజార్టీతోనే గెలుపు సాధించిందని, దీనికి ప్రధాన కారణం తమ పార్టీ బరిలో ఉండకపోవటమే అంటూ చెప్పుకొచ్చారు. తమ కృషిని కాంగ్రెస్ అధిష్టానం కూడా గుర్తించి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా తనను ఆహ్వానించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. కాంగ్రెస్తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నందునే తాను తెలంగాణ అసెంబ్లీ బరిలో దిగలేదని, తమ పాత్రను అధిష్టానం కూడా గుర్తించిందన్నారు. తాము బరిలో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడేదంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం. తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలన అంతమొందించడానికి తన వంతు ప్రయత్నం చేసినట్లు షర్మిల తెలిపారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు, రేవంత్ రెడ్డి దూకుడు, ఎన్నికల సమయంలో సీనియర్లు ఐక్యంగా కలిసి ముందుకు సాగటము, 9.5 సంవత్సరాల కేసీఆర్ పాలనపై వ్యతిరేకత వంటి అంశాలు తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు ప్రధాన భూమిక పోషించాయనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఏకంగా షర్మిల 31 సీట్లలో తన పాత్ర ఉందని చెప్పుకోవడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. తెలంగాణ కాంగ్రెస్ నేతలు దీనిపై స్పందిస్తారా లేక చూసి చూడనట్లు వదిలేస్తారా అన్నది వేచి చూడాల్సిందే. వాస్తవానికి షర్మిల తెలంగాణ కాంగ్రెస్ లో చేరటానికి మొగ్గు చూపారు. కానీ రేవంత్ రెడ్డి అండ్ టీం దీనికి ససేమిరా అంటంతో అధిష్టానం కూడా చివరకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ కారణంగానే ఆమె తెలంగాణలోని 119 సీట్లలో బరిలో ఉంటామని ప్రకటించారు కూడా ఓసారి. కానీ ఎన్నికల సమయం నాటికి తాము కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామని, ఈసారికి పోటీ చేయటం లేదంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మంగళవారం నాడు షర్మిల ఇడుపులపాయలో మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ తో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు బుధవారం ఢిల్లీ వెళ్తున్నట్లు కూడా ఆమె తెలిపారు. 2 రోజుల్లోనే అన్ని ప్రశ్నలకు తన నుంచి సమాధానాలు వస్తాయంటూ వ్యాఖ్యానించారు. జనవరి 4న షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిక ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీకి ఖచ్చితంగా షాకింగ్ పరిణామమే అని చెప్పక తప్పదు. కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను పీసీసీ అధ్యక్ష పదవి తీసుకోవాలని కోరుతుంటే ఆమె మాత్రం ప్రస్తుతానికి స్టార్ క్యాంపెయిన్ బాధ్యతలు నిర్వహిస్తానని, వచ్చే ఎన్నికల నాటికి పీసీసీ అధ్యక్ష పదవి తీసుకుంటానని చెప్పినట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు సానుకూల ఫలితాలు రాకపోతే ఆ ప్రతికూల ముద్ర తనపై పడటం ఖాయమని, అందుకే ఆమె వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన ఎలా ఉందో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.